మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నిలిచి ఉండాలంటే మనం చెయ్యకూడని 5 తప్పులు. ఇవి మన శాస్త్రాలు చెబుతున్నమాట. ఒకప్పుడు సంపదాపురం అనే గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు జీవిస్తూ ఉండేవారు. పెద్దవాడి పేరు ధర్మయ్య, చిన్నవాడి పేరు దుర్గయ్య. ఇద్దరికీ సమానమైన సంపద, సమానమైన అవకాశాలు, సమానమైన ఇల్లు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ధర్మయ్య ఇంటిలో ఆనందము, ఐశ్వర్యము పెరిగాయి. దుర్గయ్య ఇంట్లో మాత్రం అప్పులు, కలహాలు, బాధలు పెరిగాయి. అయితే ఒకరోజు దుర్గయ్య తన జీవితం ఎందుకు ఇలా అయిపోయిందో బాధపడి ఒక మహాత్ముని కలిసి ఇలా అడిగాడు. ఓ స్వామి, మా అన్నయ్యది నాది ఒకేలాంటి అదృష్టం, కానీ నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని అడుగుతాడు. అప్పుడా మహాత్ముడు ఒక చిరునవ్వు నవ్వి, నాయనా, మీ ఇంట్లో ప్రతిరోజు జరిగే 5 తప్పుల గురించి నీకు చెప్పనా అని అనగానే ఆ మాటలు విన్న దుర్గయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, చెప్పండి స్వామి అని తల ఊపుతాడు. అప్పుడా మహాత్ముడు, మీ ఇంట్లో జరిగే మొదటి తప్పు తల్లిదండ్రుల్ని గౌరవించకపోవడం. వారిని బాధ పెట్టే వారి ఇంట్లో మనశ్శాంతి తగ్గుతుంది. ఇక రెండవ తప్పు ఆహారాన్ని వృధా చేయడం. అన్నాన్ని వృధా చేయడం కృతజ్ఞతను కోల్పోవడానికి దారితీస్తుంది. ఇక మూడవ తప్పు అబద్ధం, మోసం చేసి సంపాదించడం. అటువంటి సంపద ఎప్పటికీ నిలబడదు. ఇక నాలుగవ తప్పు ఇంట్లో ఎప్పుడూ గొడవలు, కఠినమైన మాటలు మాట్లాడడం. ప్రేమలేని ఇంట్లో సంతోషం ఎప్పుడూ ఉండదు. ఇక ఐదవ తప్పు నీ దగ్గరికి సహాయం కోరి వచ్చిన వారికి నీకు సహాయం చేయగలిగే శక్తి ఉండి కూడా వారికి సహాయం చెయ్యకపోవడం. సాటి వారి మీద దయచూపలేని వారి ఇంట్లో ఐశ్వర్యం ఉన్నా ఆనందం ఉండదు అని చెప్పగానే ఆ మాటలు విన్న దుర్గయ్య తల వంచుకొని, ఈ 5 తప్పులు నేనే చేశాను అని ఒప్పుకోగానే అప్పుడా మహాత్ముడు, నాయనా, లక్ష్మీదేవ్ అంటే కేవలం బంగారం మాత్రమే కాదు, శాంతి, సంతోషం, ధర్మం, దయ ఉన్న చోటే నిజమైన ఐశ్వర్యం ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి దుర్గయ్య తన తల్లిదండ్రులకు సేవ చేశాడు. ఆహారాన్ని గౌరవించాడు, నిజాయితీగా సంపాదించాడు, ఇంట్లో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టాడు, అవసరమైన వారికి సహాయం చేశాడు. అలా కొన్ని నెలలు గడిచిన తరువాత అతని ఇంట్లో కూడా నవ్వులు తిరిగి వినిపించాయి. అప్పుడు అతనికి అర్థమైంది, లక్ష్మీదేవి కృప అంటే కేవలం డబ్బు మాత్రమే కాదని, ధర్మంతో కూడిన ఆనందకరమైన జీవితమని. గౌరవం, నిజాయితీ, కృతజ్ఞత, దయ, ప్రేమ ఉన్న ఇల్లు మాత్రమే నిజమైన ఐశ్వర్యానికి నిలయం. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.